హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్నెట్ కనెక్షన్ ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా డిసేబుల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ ఎనేబుల్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ని ఆన్ చేయడం, ఇంటర్నెట్ ని యాక్టివేట్ మోడ్ లో ఉంచడం. అలాగే డిసేబుల్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ని ఆఫ్ చేయటం, దాన్నే మనం డీయాక్టివేట్ చేయటం అంటాం. ఇక్కడ ఎనేబుల్ చేయడానికి, డిసేబుల్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి స్టార్ట్ లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ టాస్క్ బార్ లో రైట్ సైడ్ డౌన్ లో టైం డేట్ ఇండికేటర్ ఉంటుంది, దాని పక్కన నెట్వర్క్ ఐకాన్ ఉంటుంది. దాని ద్వారా కూడా మనం దాని మీద రైట్ క్లిక్ ఇస్తే ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్ ద్వారా కూడా మనం కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి చేయొచ్చు. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుంటాం కదా. ప్రతి ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఆ కేబుల్ తీసుకొచ్చి సిపియుకి కనెక్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ల్యాన్ పోర్ట్ అనేది కావాలి. ల్యాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ పోర్ట్ ఫెయిల్ అయితే కంట్రోల్ ప్యానల్లో ఇంటర్నెట్ కి సంబంధించి ల్యాన్ పోర్ట్ ఐకాన్ అనేది డిస్ప్లే కాదు. ఒకవేళ ల్యాన్ పోర్ట్ పర్ఫెక్ట్ గా ఉంటే కంట్రోల్ ప్యానల్లో ఉన్న ల్యాన్ పోర్ట్ ఐకాన్ అనేది పర్ఫెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. ఆ ల్యాన్ పోర్ట్ ఐకాన్ డిస్ప్లే అయితేనే మనం ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ని ఎనేబుల్, డిసేబుల్ చేయడానికి వీలుంటుంది అనమాట. అర్థమైంది కదా? మరింత ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దామా? మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకున్న తర్వాత ఆ ఇంటర్నెట్ కనెక్షన్ మనకు అవసరం లేనప్పుడు డిసేబుల్ చేసేలాగా, అవసరం ఉన్నప్పుడు ఎనేబుల్ చేసేలాగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఇంటర్నెట్ని ఎనేబుల్ చేయడానికి, డిసేబుల్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. నేను ఒక వేలోనేమో ఇంటర్నెట్ని డిసేబుల్ చేస్తాను, ఇంకొక వేలోనేమో ఇంటర్నెట్ని ఎనేబుల్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నాకు ఇంటర్నెట్ అనేది అసలు ఎనేబుల్లో ఉందా, డిసేబుల్లో ఉందా ఎలా తెలుసుకోవాలి అంటే కింద డౌన్లో టాస్క్ బార్ ఉంటుంది. టాస్క్ బార్ మీద ఒక ఐకాన్ ఉంటుంది, ఇంటర్నెట్, దాన్నే నెట్వర్క్ అంటాం. ఈ నెట్వర్క్ అనే ఐకాన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, స్క్వేర్ సింబల్లో ఉంటుంది. ఈ నెట్వర్క్ అనే సింబల్ ఇలా ఎంటీగా ఇలా ఉంటే ఇంటర్నెట్ అనేది యాక్టివేట్లో ఉన్నట్టు, ఎనేబుల్లో ఉన్నట్టు. అలా కాకుండా ఇంటూ మార్క్ రెడ్ కలర్లో ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆఫ్ అయిపోయినట్టు. అలా కాకుండా ఎల్లో కలర్ మార్క్ ఉంటే మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్లో ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇంటర్నెట్ అనే ఐకాను డిస్ప్లే అయ్యేలా ఎలా చేయొచ్చు, డిస్ప్లే అయ్యేలా చేయొచ్చు, లేదా ఇక్కడ కనిపించకుండా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. ఈ పక్కనే వాల్యూమ్ సింబల్ ఉంది కదా, ఆ వాల్యూమ్ సింబల్ పక్కనే చిన్న మార్క్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. కస్టమైజ్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ నెట్వర్క్ స్క్వేర్ బాక్స్లో ఇంటర్నెట్ సింబల్ ఉంది కదా, ఇంటర్నెట్ యాక్సెస్లో ఉంది. ఇక్కడ చూడండి, దానికి ఎదురుగా షో ఐకాన్ అండ్ నోటిఫికేషన్స్ అంటే ఇక్కడ ఇంటర్నెట్ యొక్క ఐకాన్, నెట్వర్క్ యొక్క ఐకాన్ డిస్ప్లే అయ్యాలా ఇక్కడ ఆప్షన్ ఇచ్చాను. డిస్ప్లే కాకుండా హైడ్లో ఉంచాలి అంటే దీని పక్కనే చిన్న మార్క్ ఉంటుంది, క్లిక్ ఇచ్చి హైడ్ అంటే చాలు. ఇక్కడ చూడండి, నేను ఇంకా ఓకే కూడా చేయలేదు, ఇక్కడ హైడ్ అయిపోయింది, కనిపించకుండా పోయింది. క్యాన్సిల్ చేశాను అంటే ఓకే చేయకుండా క్యాన్సిల్ చేశాను, అప్లై చేయలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఇంటర్నెట్ సింబల్ అనేది కనిపించాలి. ఓకే, ఫస్ట్ వే ఎలా చేయాలో చూద్దాం. ఇంటర్నెట్ కనెక్షన్ని డిసేబుల్ ఎలా చేయాలో చూద్దాం. ఇదే ఇంటర్నెట్ ఐకాన్ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఓపెన్ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. సెంటర్లో ఒక బటన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే విండో మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సెకండ్ ఆప్షన్ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్ అని ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క సిపియుకి ల్యాన్ పోర్ట్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా వర్క్ అవుతుంటే ఇక్కడ ల్యాన్ ఐకాన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీ సిపియు కానీ ల్యాప్టాప్ కానీ ఆ ల్యాన్ పోర్ట్ అనేది ఫెయిల్ అయితే ఇక్కడ ల్యాన్ అనే ఐకాన్ అనేది కనిపించదు. కనిపిస్తుంది అంటే నా సిపియుకి ఉన్నటువంటి ల్యాన్ పోర్ట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ ల్యాన్ పోర్ట్ ఫెయిల్ అయినా సరే మనం అడిషనల్గా ల్యాన్ పోర్ట్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. దానికి సిపియుకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ల్యాన్ పోర్ట్ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ డిజేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎనేబుల్ అంటే ఏంటంటే ఇంతకీ ఎనేబుల్ అంటే చెప్పాను కదా ఇందాక,
ఎనేబుల్ అంటేనేమో ఇంటర్నెట్ యాక్టివేట్లో ఉండటం, డిజేబుల్ అంటేనేమో ఇంటర్నెట్ డీయాక్టివేట్లో ఉండటం. ఈ ల్యాన్ అనే ఐకాన్ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చాను, డిజేబుల్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, నెట్వర్క్ అనేది డిజేబుల్లోకి వెళ్ళిపోయింది. డిజేబుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఇంటూ మార్క్ పడిపోయింది, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, డీయాక్టివేట్లోకి వెళ్ళిపోయింది, ఆఫ్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేయండి. ఫస్ట్ వే ఇది. ఫస్ట్ వేలో ఎలా డిజేబుల్ చేయాలో చూపించాను. సెకండ్ వే ఏంటంటే ఎలా ఎనేబుల్ చేయాలో చూపిస్తాను, దాన్ని కంట్రోల్ ప్యానల్ ద్వారా చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కంట్రోల్ ప్యానల్ ఎలా ఓపెన్ చేయాలి అనేది. టాస్క్ బార్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ స్టార్ట్ బటన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఒక మెనూ ఓపెన్ అవుతుంది, ఇందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, దానిలో కంట్రోల్ ప్యానల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది, కంట్రోల్ ప్యానల్ అనే విండో. సెంటర్లో ఉన్న బటన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే కంట్రోల్ ప్యానల్ అనే విండో మ్యాక్సిమైజ్ అవుతుంది. మ్యాక్సిమైజ్ అయిన తర్వాత లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ని కేటగిరీ వైజ్గా చూడాలా, లార్జ్ ఐకాన్స్గా చూడాలా, స్మాల్ ఐకాన్స్గా చూడాలనేది నువ్వు ఇక్కడ క్లిక్ ఇవ్వచ్చు. ఎలా చూడాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ వ్యూ బై, దాని పక్కన కేటగిరీ క్లిక్ ఇవ్వండి, స్మాల్ ఐకాన్స్, లార్జ్ ఐకాన్స్ మీద క్లిక్ ఇవ్వండి, స్మాల్ ఐకాన్స్ మీద క్లిక్ ఇవ్వండి, కేటగిరీ వైజ్గా తీసుకున్న తర్వాత ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత వ్యూ నెట్వర్క్ స్టేటస్ అండ్ టాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. సేమ్ ఇందాక వచ్చిన లాగానే వస్తుంది. లెఫ్ట్ సైడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి, దానిలో చేంజ్ అడాప్టర్ సెట్టింగ్ సెకండ్ ఆప్షన్, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. సేమ్ ఇందాకలాగే ఇలా ఓపెన్ అవుతుంది. ల్యాన్ పోర్ట్ అనేది ఐకాన్ అనేది ఓపెన్ అయింది, దాని మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఇంటర్నెట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత నెట్వర్క్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి టైం డేట్ ఐకాన్ పక్కన నెట్వర్క్ ఐకాన్ ఎలా ఉంటుంది, ఇంటూ మార్క్ క్యాన్సిల్ అయ్యి నెట్వర్క్ అనేది ఓపెన్ అయినట్టుగా చూపిస్తుంది. ఈ కంట్రోల్ ప్యానల్ యొక్క విండో ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేయండి. రైట్ సైడ్ టాప్ కార్నర్ ఇంటూ మార్క్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇంటర్నెట్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.